హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు మనము పచ్చడి చేస్తాం కదండి. నేను పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర చేశాను. ఈ వీడియో మీకు చూపిద్దామని వీడియో తీశానండి. వేప పువ్వు అయితే ఫ్రెష్గా తీసుకొచ్చానండి. పొద్దున్నే ఎండలు చాలా ఉన్నాయి కదా, ముందులో తెచ్చి పెట్టుకుంటే అసలు మొత్తం డ్రై అయిపోద్దని మాకు దగ్గరలో ఉన్నాయి వేప చెట్లు. ఇంకా వేప పువ్వు తీసుకొచ్చి అండి, బెల్లము ఆల్రెడీ బెల్లము సన్నగా తరిగి దాంట్లో మామిడికాయ తురిమి వేసానండి. ఆ మామిడికాయ తడికే బెల్లం అట్లా కరిగిపోయింది. చింతపండు కూడా కొత్త చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా వేప పువ్వు ఓన్లీ రెక్కలే తుంపుతున్నానండి. ఆ రెక్కలు కూడా చేదు ఉంటాయి. మధ్య మధ్యలో పువ్వుతో పాటు కూడా వేస్తాను కొన్ని. ఎక్కువ మటుకు రెక్కలే వేస్తాను. కొంచెం మొగ్గలా ఉంది చూడండి, ఆ మొగ్గ వేసామనుకో ఇంకా చేదైపోద్ది, బాగా చేదైపోద్ది. ఇంకా పువ్వు కూడా అంతా కడిగి అందులో వేసేసానండి. డస్ట్ ఉంటుంది కదా గాలికి అనేసి వేసాను. ఇంకా అలాగే పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు పొడి చేసి వేస్తాం మేము, కొంచెం చిక్కదనం కోసం. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తెలంగాణలో అయితే పప్పులు వేసేస్తారు, కొంచెం పలచగా చేస్తారు కదా, పలచగా చేస్తారు వాళ్ళ కుండలో. అందరు పప్పులే వేసేస్తారు దాంట్లో. నేను పౌడర్ చేసేసాను, చిక్కగా ఉంటుంది. ఇక చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదా, అది పులుసు కూడా చిక్కగా తీసి వేస్తామండి. ఎక్కువ పలచగా వేయము, చిక్కగా వేస్తాము. ఆ పులుసు కొత్త చింతపండు అయితే అదే చింతపండుతోనే చేస్తాం. మామిడికాయ కూడా కొత్తగా. ఇంకా మేము మామిడికాయలు కూడా ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసాయి కదా, మేము ఏం వాడలేదండి, ఇప్పుడే వాడుతున్నాము. ఇందులో మామిడికాయ వగరు, చింతపండు పులుసు, బెల్లం తీపి, వేప పువ్వు చేదు, ఉప్పు కారము, ఈ షడ్రుచులు వేసి, మెయిన్ ఈ షడ్రుచులు వేసి చేస్తాం కదండి మేము. ఇంకా కొంచెం టేస్టీగా కూడా ఉంటుందని వేస్తాము. పుట్నాల పొడి వేసాను అనమాట. కొద్దిగా కారము, ఉప్పు కూడా వేసేస్తున్నాను కొంచెం కొంచెము వేసేసి. మెయిన్ ఇంకా మేము ఒక అరటిపండ్లు కూడా వేస్తామండి. అరటిపండ్లు కూడా చిదిమేసి, మెత్తగా చిదిమేసి కలుపుతామన్నమాట. గ్రేప్స్ కూడా వేస్తాను నేను, చిన్న చిన్న ముక్కలు. మా మనవడికి కొంచెం బాగాలేదు, దగ్గు వస్తుంది, అందుకని తింటాడు, మళ్ళీ బాబు తింటాడు అనేసి ఇంకా వేయకుండా ఓన్లీ అరటిపండ్లే చిదిమి వేస్తున్నాను. మేము ఎప్పుడు వేస్తామండి, కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. అరటిపండ్లు అయితే కంపల్సరీ వేస్తాను నేను. బాగుంటుంది, అంటే అన్ని రుచులు తగులుతాయి మనకి. పులుపు చేదు ఇవి తగలవనుకోవద్దు. వేప పువ్వు వేసాను బాగానే, కొన్ని కాయలు కూడా వేసాను మధ్య మధ్యలో, చిన్న చిన్న కాయలు. ఇంకా ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు చేసినంత రుచి మళ్ళీ ఎప్పుడు రాదండి. ఎప్పుడైనా రేపు ఎల్లుండి ఎప్పుడైనా మళ్ళీ కొంచెం చేసుకుందామని చూస్తే ఆ టేస్టే రాదు, అసలు పండుగ రోజు వచ్చిన టేస్టే రాదు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగే చేస్తారా, ఇంకా మీరు వేరే వెరైటీ ఎలా అయినా చేస్తారంటే, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా చేసుకుంటారు కదా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అరటిపండు వేసేసి బాగా కలియబెట్టేస్తానండి. ఇంకా ఒకవేళ బెల్లం ఏమైనా తగ్గినా కానీ మనం మళ్ళీ వేసుకోవచ్చు. ముందు నైవేద్యం పెడతాం కదా దేవుడికి, అందుకని ఇంకేమి రుచి చూడకుండా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.